హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా పల్లి చిక్కిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్ పల్లీలను వేసి లో ఫ్లేమ్లో మాత్రం ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవడం వల్ల పల్లీలు అనేవి చాలా క్రిస్పీగా తయారవుతాయి. ఇలా లో ఫ్లేమ్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని కంప్లీట్గా చల్లారిన తర్వాత పైన పొట్టునంతా తీసేసి ఇలా ముక్కలుగా చేసుకుని పక్కన ఉంచుకోండి. తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే మీరు ఏ ప్లేట్లో అయితే చికెన్ ప్రిపేర్ చేయాలనుకున్నారో ఆ ప్లేట్కి ఆయిల్ అయినా లేక నెయ్యినైనా గ్రీస్ చేసుకుని దీన్ని కూడా కాసేపు పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ మీద అదే ప్యాన్లో 1 కప్ పల్లీలకి 1 కప్ బెల్లం తురుమును వేసుకోవాలి. మీకు స్వీట్నెస్ తక్కువ కావాలనుకుంటే 3/4 కప్ వరకు బెల్లం తురుమును వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 2 to 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్, అంటే చిన్న గ్లాస్కి 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే బెల్లం కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇలా బెల్లం కంప్లీట్గా మెల్ట్ అవుతూనే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసుకోవడం వల్ల పల్లి చిక్కికి మంచి టేస్ట్ అలానే షైనింగ్ కూడా వస్తుంది. ఇలా వేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 2 to 3 మినిట్స్ పాటు పాకం వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకున్న తర్వాత ఎవ్రీ 1/2 మినిట్ పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో దీనికోసం ఒక చిన్న బౌల్లోకి కొన్ని వాటర్ని తీసుకుని అందులోకి కొద్దిగా పాకం వేసి చెక్ చేస్తే పాకం అనేది సాగకుండా అలానే అప్పడంలా విరగాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పాకం అనేది ఇంకా సాగుతుంది, అంటే ఇంకా పాకం రానట్టు. ఇంకొక 1/2 మినిట్ పాటు కుక్ చేసుకుందాం. ఇలా లో ఫ్లేమ్లోనే ఇంకో 1/2 మినిట్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో ఇలా పాకం వచ్చే వరకు ఎవ్రీ 1/2 మినిట్ చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా ఫింగర్స్తో తీస్తూనే వెంటనే ముద్దలా ఫామ్ అయ్యి ఒక 10-20 సెకండ్స్కి పాకం అనేది క్రిస్టల్ ఫామ్లోకి వచ్చేసేయాలి. అంటే ఇలా ప్లేట్కి కొట్టిన సౌండ్ అనేది రావాలి, అంత హాట్గా ఉండాలి పాకం అనేది. ఇలా పాకం వచ్చిన వెంటనే ఇందులోకి చిటికెడు వంట సోడాని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వంట సోడా వేయడం వల్ల పల్లి చిక్కీ అనేది చాలా క్రంచీగా వస్తుంది. అలానే పల్లీలను కూడా వేసి పల్లీలకి పాకం బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. సో ఇదంతా లో ఫ్లేమ్లో మాత్రమే, అది కూడా చాలా త్వరగా జరగాలి, లేకపోతే వితిన్ సెకండ్స్లో పాకం అనేది చాలా గట్టిగా అయిపోతుంది. ఇలా వెంటనే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసేసి అంత ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. లేదా నెయ్యి రాసిన స్పూన్తో అయినా అంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ పాటు ఆరనివ్వండి. 2 to 3 మినిట్స్ తర్వాత నైఫ్తో ఏ షేప్లో అయితే కావాలో అలానే ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో ఈ పల్లి చిక్కీ అంతా ఘాట్లు పెట్టేసుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ పల్లి చిక్కీని కంప్లీట్గా డ్రై అవనివ్వండి. సో దీనికి ఒక 1/2 అవర్ to 1 అవర్ పాటు టైం పడుతుంది. ఇలా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత పీసెస్లా బ్రేక్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా ఎంతో సింపుల్గా అండ్ పర్ఫెక్ట్గా పల్లి చిక్కీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.